ఏ యాజకులు లేరా, ప్రధాన యాజకులు లేరా, పరిసయ్యులు లేరా, సద్దుకయ్యులు లేరా? వారు ఉన్నారు కానీ వారు ఈ యొక్క రిచువల్స్ లోను వారు బిజీగా ఉన్నారు. కానీ వారు నైతికంగా, ఆధ్యాత్మికంగా వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. బెత్లెహేంలో పుట్టాడని చెప్పారు కానీ ఎవరు వెళ్ళి ఆయన్ని ఆరాధించలేకపోయారు. ప్రియమైన వారులారా, ఆయన క్రియలను బట్టి ఆయన అంటున్నాడు, నా క్రియలను బట్టి అయినా నన్ను గమనించండి అంటే నువ్వు దయ్యం బట్టి నువ్వు చేస్తున్నావు అన్నారు. దేవుని బిడ్డలుగా వారు ప్రకటింపబడుతున్నారు కానీ దేవునికి దూరంగా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, అటువంటి వారి కొరకు బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి ఆయన యొక్క వాక్యాలను మీరు అంగీకరించేలాగా వారి యొక్క పాపపు స్థితి గురించి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్ప సంతానమా, మారు మనస్సు పొందండి. ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ టుడే. యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్నాడు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నువ్వు ఆయన గమనించట్లేదు. బట్ యు ఆర్ వెరీ బిజీ టు సెలబ్రేట్ క్రిస్మస్. బట్టల కొరకు నీకున్న తాపత్రయము, డెకరేషన్ కొరకు నీకున్న తాపత్రయము. ప్రియమైన వారులారా, క్రీస్తు నా జీవితాన్ని బట్టి ఆనందిస్తున్నాడా లేదా అనే స్థితిలో మరి మనం గ్రహించుకుంటున్నప్పుడు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, నా జీవితాన్ని బట్టి, నా కుటుంబపు స్థితిని బట్టి, సంఘములో నా యాక్టివిటీస్ ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ప్రియమైన వారులారా, నువ్వెంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా దేవుడు ఆనందించడు కానీ ఆయనకు నువ్వు సమీపంగా ఉంటేనే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, చాలా మంది చాలా సంఘాల్లో ఎటువంటి భ్రమలో ఉన్నారంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, సంఘ సభ్యులు డ్యాన్స్ వేస్తూ ఉంటే సేవకులు అనుకుంటూ ఉంటున్నారు, ఆహా నేను ఎంత మంచి సేవకుడిని, నేను నా యొక్క సంఘాన్ని క్రీస్తులో ఆనందించేవారుగా నడిపిస్తున్నాను. వారు నిజంగా క్రీస్తులో ఆనందిస్తున్నారా లేకపోతే మ్యూజిక్కి వారు ఆనందిస్తున్నారా? కొంతమంది అనుకుంటున్నారు, మా యొక్క సంఘం ఎలాంటిదో తెలుసా, మా సంఘ వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా, మాది చాలా గ్రేట్ సంస్థ. ఎస్, మనకేం అభ్యంతరం లేదు, యాక్సెప్ట్ చేస్తాం. కానీ అప్పుడున్న భక్తి, ఆ సంఘాల్లో ఉన్న భక్తి ఇప్పుడు నీ సంఘంలో ఉన్నదా? నీ సంఘ వ్యవస్థాపకుడు నువ్వు ఫాలో అవుతున్నావా? ఆ రోజుల్లో యూదులు ఎటువంటి స్థితిలో ఉన్నారో, యేసుక్రీస్తు వారి మధ్యలో పుట్టిన వారు గమనించలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా క్రీస్తు మన మధ్య ఉంటే ఆయన్ని గమనించట్లేదు కానీ మనము ఈ యొక్క ఆచారాల్లో వెరీ బిజీ అయిపోతున్నాం. క్రీస్తుని పక్కన పెడుతున్నాం. భక్తి లేదు, విశ్వాసము లేదు, వేషధారణ జీవితము. వారు కూడా అటువంటి వేషధారణతోనే మోసపోయారు. వారు అనుకుంటున్నారు, మేము దేవునికి చాలా సమీపంగా ఉన్నాం, సబ్బాత్ ఆచరిస్తున్నాము, బలులు చేస్తున్నాము, సుక్కోతు పాటిస్తున్నాము, పస్కా పండుగలు చేస్తున్నాము, మాకేంటి, మేము ఈ మెస్సే కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది అటువంటి స్థితిలోనే ఉన్నారు. వీఆర్ వెరీ బెస్ట్ క్రిస్టియన్స్ బికాజ్ మేము జనవరి 1 చాలా బాగా చేసుకుంటాం, క్రిస్మస్ చాలా బాగా చేసుకుంటాం, ఈస్టర్ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉంటాం. ప్రియమైన వారులారా, ఇది కాదు కదా దేవుడు మన నుండి కోరుకుంటుంది.